హలో అండి. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా మొత్తం కూడా ఒకసారిగా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత పావు కప్పు ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బఠానీలు కూడా యాడ్ చేస్తున్నానండి. పచ్చి బఠానీలు అయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం యూస్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా ఉంటే ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ.